వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆర్గనైజేషనల్ బిహేవియర్ యూనిట్ 4 కవర్ చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో మెయిన్గా లీడర్షిప్ గురించి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కోసం వాడిన నోట్స్ మొత్తం నేను చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నా. సో లెట్స్ బిగిన్ విత్ ద వీడియో. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మీనింగ్ ఆఫ్ లీడర్షిప్. జనరల్గా లీడర్షిప్ అంటే ఏంటి అంటే అది అదేంటంటే ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఇన్ఫ్లుయెన్స్, గైడ్, మోటివేట్ అండ్ డైరెక్ట్ పీపుల్ టువర్డ్స్ అ గోల్ అనమాట. ఇప్పుడు మెయిన్గా ఇంట్రడక్షన్లో ఏముంది అంటే, ఒక లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్లో. ఇంకా ఎవ్రీ ఆర్గనైజేషన్లో లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, గోల్స్ అచీవ్ చేసుకోవాలి మనం అంటే. ఇంకొకటి ఏంటి అంటే, లీడర్ అనే పర్సన్ ఎప్పుడు ఎంప్లాయీస్ని గైడ్ చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం మీద వర్క్ చేస్తుంటారు. ఇంకా వితౌట్ లీడర్షిప్ ఒక ఆర్గనైజేషన్ లో కన్ఫ్యూజన్ రావచ్చు అండ్ ఒక డైరెక్షన్ అర్థం కాకుండా కూడా పోవచ్చు అండ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. సో డెఫినేషన్లో ఏంటి అంటే, it is an ability of an individual to guide, motivate and direct people towards achievement of organizational objectives. అంటే పీపుల్ని గోల్ అచీవ్ చేసే డైరెక్షన్లో గైడ్, మోటివేట్ చేయడం మెయిన్గా. ఇప్పుడు డెఫినేషన్లో మెయిన్గా ఈ బోర్డ్లో ఉంది కదా, అది రాయాలి. అది రాస్తే బాగుంటుంది. ఎక్స్ప్లెనేషన్లో ఏముంది అంటే, జనరల్గా లీడర్షిప్ అంటే ఊరికే ఆర్డర్స్ ఇవ్వడం కాదు ఎంప్లాయీస్కి. ఇది ఒక ఆర్ట్ లెక్క అనమాట. పీపుల్ని ఇన్స్పైర్ చేయడం, ఇంకా వాళ్ళల్లో ఉన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ని బయటికి తీయడం. ఒక లీడర్ ఏమో ఒక విజన్ లెక్క క్రియేట్ చేస్తారు ఫ్యూచర్కి. ఇంకా ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం మీద ఉంటుంది వాళ్ళది మెయిన్ టాస్క్. ఇప్పుడు ఒక గుడ్ లీడర్ ఏంటి అంటే, ఎంప్లాయీస్ నీడ్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు, ఇంకా గొడవలు కాకుండా అట్లా మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు ఫీచర్స్ ఏంటి లీడర్షిప్కి అంటే, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఇప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ అ లీడర్ అండ్ ఫాలోవర్స్. ఒకళ్ళు లీడర్ ఉన్నారు అంటే ఆ లీడర్ ఆర్డర్స్ని అండ్ వాళ్ళ గైడెన్స్ని ఫాలో కావడానికి పీపుల్ ఉంటారు కదా, అంతే. అండ్ నెక్స్ట్ కామన్ గోల్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ గ్రూప్ అందరూ అచీవ్ చేయాల్సిన గోల్స్ ఉంటాయి కదా, వాటిని అచీవ్ చేయడం మీద ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం లీడర్షిప్ అంటే పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడానికి. అండ్ ప్రమోట్స్ కోఆపరేషన్ అండ్ టీమ్ వర్క్. ఇంకా క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ లీడర్ అంటే ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అండ్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అంటే అందరితో కలిసిపోవడం అనమాట. డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, వాళ్ళ ఓన్గా డెసిషన్స్ తీసుకునే కేపబిలిటీ ఉండాలి వాళ్ళకి. అండ్ దే షుడ్ బి ఏబుల్ టు మోటివేట్ అదర్స్. ఇంకా పేషెన్స్, ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్స్ అయి ఉండాలి వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏంటి లీడర్షిప్కి అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో సేల్స్ తక్కువ అవుతున్నాయి అన్న ఒక సినారియో అనుకుందాం మనం. ఒక గుడ్ లీడర్ ఏం చేస్తారు అంటే, అక్కడ ఉండే ఎంప్లాయీస్కి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, ఇట్లా చేస్తే సేల్ ఇంక్రీజ్ అవుతుంది అని ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం మీద వర్క్ చేస్తారు. అది ఏంటంటే ఒక గుడ్ లీడర్కి ఎగ్జాంపుల్ అండ్ లీడర్షిప్కి ఒక ఎగ్జాంపుల్ ఇది. కన్క్లూషన్ ఏంటి అంటే, లీడర్షిప్ అనేది ఒక కీ ఫ్యాక్టర్ ఆర్గనైజేషనల్ సక్సెస్ కోసం. ఇప్పుడు ఎంప్లాయీస్కి డెడికేషన్ పెంచడానికి అండ్ వాళ్ళని మోటివేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక ఎఫెక్టివ్ లీడర్ ఆర్డినరీ పీపుల్ని స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ టీమ్గా కన్వర్ట్ చేసే కేపబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఏంటి అంటే, లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ దట్ డైరెక్ట్స్ ఎంప్లాయీస్ టువర్డ్స్ ది ఆర్గనైజేషనల్ గోల్. ఒక గుడ్ లీడర్ అంటే పీపుల్ని మేనేజ్ చేయడమే కాదు, ఇంప్రూవ్ కూడా చేస్తారు. వితౌట్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా వర్క్ కాలేదు. అట్లా ఇంతకుముందు రాసిండేది ఆల్మోస్ట్ రాస్తాం. జనరల్గా లీడర్షిప్ గురించి రాస్తున్నప్పుడు ఈ పాయింట్స్ మనం కామన్గా రాసేయచ్చు. జస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఏంటి అంటే, లీడర్షిప్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇంకా దానిది ఏంటి, అసలు ఇంపాక్ట్ ఏంటి అనేది ఉంటుందన్నమాట ఈ టాపిక్లో మొత్తం. ఇంకా ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ పాయింట్స్ లెక్క ఉంది. ప్రొవైడ్స్ అ డైరెక్షన్. ఇప్పుడు ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళు దేని మీద వర్క్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం మీద ఉంటుంది లీడర్షిప్. అండ్ మోటివేట్స్ ఎంప్లాయీస్. ఇప్పుడు లీడర్షిప్ అంటే లీడర్స్ ఉంటారు కదా, లీడర్షిప్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు ఆర్ లీడర్షిప్ చేయాల్సిన వాళ్ళు ఎంప్లాయీస్ని
మోటివేట్ చేసి వాళ్ళకి ఎంతూజియాజం ఇంకా కాన్ఫిడెన్స్ పెంచడం మీద వర్క్ చేస్తారు. ఎందుకు అంటే మోటివేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువ ప్రొడక్టివిటీ తోటి వర్క్ చేస్తారు కాబట్టి. అండ్ టీమ్ స్పిరిట్ అనేది బిల్డ్ చేస్తారు. అంటే ఒక టీంలో కోఆపరేషన్ ఉండేట్టు ఒక యూనిటీ క్రియేట్ చేయడం, ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంచడం లాంటివి చేస్తారు. ఇది దీని నుంచి ఏంటి అంటే టీం వర్క్ ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇంకా కమ్యూనికేషన్ పెంచుతారు. ఇంకా అంటే మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు లీడర్స్ అనేవాళ్ళు. కమ్యూనికేట్ చేసి ప్లాన్ చేయడం అట్లాంటి వాటి మీద ఉంటుంది మెయిన్లీ. అండ్ దే మెయింటైన్ డిసిప్లిన్. ఇప్పుడు పంచువల్గా ఉందా లేదా వర్క్ మొత్తం ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. ప్రాపర్ గైడెన్స్ అండ్ మోటివేషన్ తోటి ఎంప్లాయీ ఎఫిషియన్సీని వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. దాని నుంచి ఏంటి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది. హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు లీడర్ టేక్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ డెసిషన్ దట్ హెల్ప్ ది ఆర్గనైజేషన్ ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ అండ్ యూటిలైజ్ ఆపర్చునిటీస్. అంటే ఏంటి అంటే ఎప్పుడైనా ఆర్గనైజేషన్లో డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు లీడర్స్ ఏంటి అంటే కరెక్ట్ టైంకి డెసిషన్స్ తీసుకొని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడానికి హెల్ప్ చేస్తారు. ఇంకా రిజాల్వ్స్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్గనైజేషన్లో టీమ్ మెంబర్స్లో ఏమైనా గొడవలు అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఆ గొడవ వాళ్ళు కాంప్రమైజ్ చేసేస్తారు. ఇంకా ఎంకరేజెస్ చేంజ్ అండ్ ఇన్నోవేషన్. ఇప్పుడు వాళ్ళు కొత్త ఐడియాస్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ కొత్త టెక్నాలజీకి అడాప్ట్ కావడానికి కానీ అలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ఆర్గనైజేషన్ దీని నుంచి గ్రో అవుతుంది. ఇంకా అచీవ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్. అంటే ఇప్పుడు లీడర్షిప్ కంబైన్స్ ది ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ డైరెక్ట్స్ దెమ్ టువర్డ్స్ కామన్ ఆబ్జెక్టివ్స్. వాళ్ళ అందరి ఎఫర్ట్స్ అంటే ఎంప్లాయీస్ అందరి ఎఫర్ట్స్ని కలిపి ఆర్గనైజేషనల్ గోల్స్ ఉంటాయి కదా, అంటే ఇన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని ఉంటుంది కదా. ఇన్ని యూనిట్స్ 1000 అనుకుందాం ఫర్ సపోజ్. అందరివి కలిపి ఎట్లయినా 1000 అయ్యేట్టు చూస్తారనమాట లీడర్స్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో ఒక వర్కర్ ఏంటంటే డిమోటివేటెడ్ అయిపోయింది. అయితే ఒక గుడ్ లీడర్ ఏం చేస్తారు అంటే ఏమైంది ఆ పర్సన్కి కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే వర్క్ రిలేటెడ్ అయితే సాల్వ్ చేసి వాళ్ళ ప్రొడక్టివిటీ లెవెల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. కన్క్లూషన్ ఏంటి అంటే లీడర్షిప్ అనేది చాలా ఎసెన్షియల్ ఆర్గనైజేషన్లో సక్సెస్ రావడానికి అండ్ ఒక ఆర్గనైజేషన్ గ్రో కావడానికి. దీని నుంచి మోటివేషన్, డిసిప్లిన్, టీమ్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఆర్గనైజేషన్లో కరెక్ట్ లీడర్షిప్ ఉంటే గోల్స్ని ఈజీగా ఇంకా మంచిగా అచీవ్ చేసుకోగలుగుతారు. లీడర్షిప్ స్టైల్స్. ఇప్పుడు లీడర్షిప్ అనుకుంటున్నాం కదా, లీడర్షిప్లో 4 స్టైల్స్ ఉంటాయి మెయిన్గా. అసలు లీడర్షిప్ స్టైల్స్ ఏంటి అంటే ఇప్పుడు లీడర్స్ చాలామంది ఉంటారు కదా, ఒక్కళ్ళే ఉండరు కదా. అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందరు లీడర్స్కి ఒకటే మెథడ్ ఉండదు కదా వాళ్ళ లీడర్షిప్కి. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే patterns of behavior adopted by a leader in directing and influencing subordinates is known as leadership style. The success of an organization often depends upon selecting the proper leadership style according to the situation. అంటే ఏంటి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క లీడర్షిప్ స్టైల్ అవసరం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా పిక్ చేసుకుంటే ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా టైప్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఆటోక్రిటిక్. ఆటోక్రిటిక్ అంటే ఏంటి అంటే దీంట్లో ఎట్లా అంటే లీడర్ చెప్పింది ఎంప్లాయీస్ వినాలి, అంతే ఉంటుంది మెయిన్గా. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ అథారిటీ తీసుకునేది సెంట్రల్, అంటే ఒక్కళ్ళే ఉంటారు మెయిన్లీ లీడర్. దీని నుంచి క్విక్ డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఇంకా సూపర్విజన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకా ఎంప్లాయీ పార్టిసిపేషన్ అనేది డెసిషన్స్లో అలాంటి వాటిల్లో చాలా తక్కువ. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్. ఇంకొకటి ఏంటి అంటే లీడర్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేయాలి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు డిసిప్లిన్ అవసరము అనుకుంటే ఇది యూస్ఫుల్. డిసడ్వాంటేజెస్ ఏంటి దీని నుంచి అంటే ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని అనుకుంటారు కదా మమ్మల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయట్లే, వాళ్ళు చెప్పింది చేయాలి అంతే కదా అని. నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించే స్కోపే దొరకదు ఎంప్లాయీస్కి. అండ్ లో మోరలే, అంటే వాళ్ళు చెప్పినట్టు చేసినప్పుడు అంత ఏదో చేస్తున్నాం కదా అని ఉంటుంది కానీ అంత లాయాలిటీ అవి రావు. ఇది దేనికి సూటబుల్ అంటే మిలిటరీ ఆర్గనైజేషన్స్కి, ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్ క్రైసిస్లో ఉంది అంటే అప్పుడు,
ఇంకా లేకపోతే వర్కర్స్ అన్‌స్కిల్డ్ ఉంటే అలాంటప్పుడు ఇది సూటబుల్ ఈ లీడర్‌షిప్ స్టైల్. నెక్స్ట్ వన్ ఈస్ డెమోక్రటిక్ లీడర్‌షిప్ స్టైల్. ఇంతకుముందు దానికి ఆపోజిట్ అని కూడా చెప్పొచ్చు మనం. దీంట్లో ఏంటి అంటే లీడర్ ఎంప్లాయీస్‌ని కన్సల్ట్ అయితారు అండ్ వాళ్ళ పార్టిసిపేషన్‌ని డెసిషన్ మేకింగ్‌లో వాళ్ళని పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే అథారిటీ అనేది ఒక్కళ్ళకే కాకుండా ఇంకా షేర్ అయ్యి ఉంటుంది. అంటే టీమ్ మొత్తం ఒపీనియన్ తీసుకుంటారు కాబట్టి అథారిటీ షేర్ అయ్యి ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా టూ వే కమ్యూనికేషన్. లీడర్ చెప్పిందే వినాలి కాకుండా లీడర్ ఇది చెప్తే టీమ్ మెంబర్స్ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్‌మెంట్. ఇంతకుముందు అనుకున్నాం కదా డెసిషన్ మేకింగ్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు అని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టీమ్ స్పిరిట్. అంటే టీమ్ స్పిరిట్ అంటే కొంచెం అందరికీ వర్క్ చేయాలన్న ఎంతూజియాసం ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే దీని నుంచి టూ వే కమ్యూనికేషన్ కావాలి, టీమ్ మెంబర్స్ అందరూ ఒప్పుకోవాలి అనేప్పటికీ డెసిషన్ మేకింగ్ కొంచెం స్లో కావచ్చు. ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, క్విక్ డెసిషన్ మేకింగ్ అవసరము అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఇది సూటబుల్ కాదు. దేనికి సూటబుల్ ఈ మెథడ్ డెమోక్రటిక్ లీడర్షిప్ అనేది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, క్రియేటివ్ టీమ్స్కి అండ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి. నెక్స్ట్ లీడర్షిప్ స్టైల్ ఏంటి అంటే లైజెస్ ఫెరీ లీడర్షిప్ స్టైల్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్ ప్రొనౌన్సియేషన్. మీనింగ్ ఏంటి దీనిది అంటే మెయిన్గా దీంట్లో ఏముంటుంది అంటే లీడర్ లీడర్ ఏంటి అంటే మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇస్తారు ఎంప్లాయీస్కి. అంటే ఇప్పుడు వర్క్ కంప్లీషన్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం ఫ్రీడమ్ ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే సూపర్విజన్ అనేది చాలా తక్కువ, ఎంప్లాయీస్కి ఫ్రీడమ్ చాలా ఉంటుంది అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేది వర్కర్స్ వాళ్ళ కంట్రోల్ వాళ్ళే చూసుకోవాలి. అడ్వాంటేజెస్ ఏంటి దీని నుంచి అంటే క్రియేటివిటీ ఎంకరేజ్ చేయడం అవుతుంది అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయీస్కి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఎక్స్పర్ట్స్కి సూటబుల్. ఇంత ఫ్రీడమ్ అనేది ఎక్స్పర్ట్స్కి ఇస్తే వాళ్ళు కొంచెం పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటారు అండ్ ప్రొడక్టివిటీ బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, వర్క్లో డిలే అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఇంకా కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. దేనికి సూటబుల్ అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా ఎక్స్పర్ట్స్కి అని, సో రీసెర్చ్ టీమ్స్కి, స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి, ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్కి ఇది సూటబుల్. నెక్స్ట్ ప్యాటర్నలిస్టిక్ లీడర్షిప్ స్టైల్. అంటే దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు లీడర్ ఎంప్లాయీస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ట్రీట్ చేస్తారు. ఇంకొక వేలో చెప్పాలి అంటే లీడర్ బిహేవ్స్ లైక్ పేరెంట్ అనమాట. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది, వెల్ఫేర్ ఓరియంటెడ్ డెసిషన్స్. అంటే ఎంప్లాయీస్కి మంచి జరుగుతుందా లేదా అని చూసుకొని డెసిషన్ తీసుకుంటారు. ఇంకా ప్రొటెక్షన్ ఇంకా సపోర్ట్ వస్తుంది ఎంప్లాయీస్కి లీడర్స్ సైడ్ నుంచి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే లీడర్స్ ఇంత బాగా చూసుకుంటున్నారు కదా అని ఎంప్లాయీస్ సైడ్ నుంచి లాయాలిటీ వస్తుంది, మంచి రిలేషన్స్ ఉంటాయి అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎంప్లాయీస్ లీడర్స్ మీద డిపెండెంట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. వాళ్ళు చెప్తారులే, వాళ్ళు గైడ్ చేస్తారులే, వాళ్ళని అడుగుదాం అన్నట్టు డిపెండ్ అయిపోతుంటారు. ఇంకా పార్టిసిపేషన్ కూడా తగ్గచ్చు డెసిషన్ మేకింగ్ అలాంటి వాటిలలో. దేనికి సూటబుల్ ఇది అంటే ఫ్యామిలీ బిజినెస్కి, ట్రెడిషనల్ ఆర్గనైజేషన్స్కి వాటికి సూటబుల్. ఇప్పుడు కన్క్లూషన్లో చెప్పాలంటే ఇప్పుడు మనం 4 లీడర్షిప్ స్టైల్ చూస్తున్నాం. ఇది ఇది పర్ఫెక్ట్ అని మనం ఏం చెప్పలేము. పర్ఫెక్ట్ స్టైల్ అనేది సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. మనం కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ లీడర్షిప్ స్టైల్ మనం ఆప్ట్ చేసుకుంటే అప్పుడు అది సక్సెస్ ఇస్తుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, థియరీస్ ఆఫ్ లీడర్షిప్. ఇప్పుడు మళ్ళీ ఇంట్రడక్షన్లో లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోతే కష్టమవుతుంది, లీడర్షిప్ అంటే ఏంటి అనేది రాసేస్తాం మళ్ళీ ఇంట్రడక్షన్లో. డెఫినేషన్ ఏంటి లీడర్షిప్ థియరీస్కి అంటే లీడర్స్ ఎట్లా ఎమర్జ్ అవుతారు, లీడర్స్ ఎట్లా తయారవుతారు అనే దాని మీద థియరీస్ అనమాట. ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి లీడర్స్కి, ఇంకా వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఫాలోవర్స్ని ఆర్గనైజేషనల్ గోల్స్ అచీవ్ చేయడానికి అనేది మెయిన్గా ఉంటుంది. మేజర్ థియరీస్ ఏంటి అంటే లీడర్షిప్లో ఫస్ట్ వన్ ట్రేట్ థియరీ ఆఫ్ లీడర్షిప్. దీంట్లో ఏంటి అంటే ఒక సక్సెస్ఫుల్ లీడర్స్కి కొన్ని పర్సనల్ క్వాలిటీస్తో పుట్టి ఉంటారు, వాళ్ళకి న్యాచురల్గా ఈ క్వాలిటీస్ ఉంటాయి అని బిలీవ్ చేయడం అనమాట. అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇంటెలిజెన్స్, కాన్ఫిడెన్స్, హానెస్టీ, కమ్యూనికేషన్ స్కిల్స్, కరేజ్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది అని ఈ థియరీ చెప్తుంది. మెరిట్స్ ఏంటి అంటే దీని నుంచి ఈ క్వాలిటీస్ అని అనుకుంటున్నాం కదా మనం, సో ఈ క్వాలిటీస్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఒక పర్సన్లో ఇవి కనిపిస్తే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ దెమ్. ఇంకా ఏంటి అంటే యూస్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ లీడర్స్. డిమెరిట్స్ ఏంటి అంటే దీని నుంచి ఇగ్నోర్స్ ట్రైనింగ్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఇవి ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళకి ట్రైన్ చేయడం ఆపేస్తారు. అండ్
అందరికీ అందరు లీడర్స్కి ఇవే క్వాలిటీస్ ఉండాలి అన్న రూల్ లేదు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ డీమెరిట్. నెక్స్ట్ బిహేవియర్ థియరీ ఆఫ్ లీడర్షిప్. దీంట్లో ఏంటి అంటే ముందు నుంచి ఈ బిహేవియర్ ఆర్ ఈ పర్సనాలిటీస్ పొజెస్ చేయకపోయినా కూడా ట్రైనింగ్ ఆర్ లర్నింగ్ మెథడ్స్ నుంచి వాళ్ళకి లీడర్షిప్ అనేది వాళ్ళని లీడర్స్గా కన్వర్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బిహేవియర్: టాస్క్ ఓరియంటెడ్ బిహేవియర్, పీపుల్ ఓరియంటెడ్ బిహేవియర్. టాస్క్ ఓరియంటెడ్ బిహేవియర్ ఏంటి అంటే ఫోకసెస్ ఆన్ వర్క్ కంప్లీషన్, వెరస్ పీపుల్ ఓరియంటెడ్ బిహేవియర్ ఫోకసెస్ ఆన్ ఎంప్లాయీ వెల్ఫేర్. దీని నుంచి మెరిట్స్ ఏంటి అంటే లీడర్షిప్ కెన్ బి డెవలప్డ్, యూస్ఫుల్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. డిమెరిట్స్ ఏంటి అంటే సేమ్ బిహేవియర్ మే నాట్ వర్క్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చినారు కదా లీడర్షిప్ ఇట్లా చేయాలి అని చెప్పి, అని వాళ్ళు ట్రైన్ చేసిన వేలోనే అన్ని సిచ్యువేషన్స్కి నేను ఇట్లనే రియాక్ట్ అవుతా అంటే కుదరదు కదా. కొత్త కొత్త సిచ్యువేషన్స్ వస్తే దానికి కొత్తగా మనం రియాక్ట్ అవ్వాలి కదా. అంటే సూటబుల్ వేలో రియాక్ట్ కావాలి కదా. మనం నేర్చుకున్న వేలోనే రియాక్ట్ అవుతామంటే అది కష్టం కదా. సో ఇది ఒక డిమెరిట్ దీనికి. నెక్స్ట్ వన్ సిచ్యువేషనల్ థియరీ ఆఫ్ లీడర్షిప్. అకార్డింగ్ టు దిస్ థియరీ, no single leadership style is best. ఎఫెక్టివ్ లీడర్షిప్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం లీడర్షిప్ స్టైల్స్ చూస్తున్నప్పుడు, అదే ఇక్కడ ఉంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ వర్క్, ఎంప్లాయీ స్కిల్స్, టైం ప్రెషర్, ఆర్గనైజేషనల్ ఎన్వైర్న్మెంట్ని బట్టి లీడర్షిప్ స్టైల్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అప్పుడు ఆటోక్రటిక్ స్టైల్ అనేది అంటే లీడర్ చెప్పినట్టే వినాలి అనే స్టైల్ సూటబుల్. ఇంకా క్రియేటివ్ వర్క్ అప్పుడు డెమోక్రటిక్ స్టైల్ యూస్ఫుల్. అట్లా మెరిట్స్ ఏంటి అంటే ప్రాక్టికల్ అండ్ ఫ్లెక్సిబుల్, సూటబుల్ ఫర్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్స్. ఇంకా డిమెరిట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ లీడర్షిప్ కావాలి అని మనం ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. సో నెక్స్ట్ థియరీ ఏంటి అంటే గ్రేట్ మ్యాన్ థియరీ. దీంట్లో ఏంటి అంటే లీడర్స్ ఆర్ బోర్న్ నాట్ మేడ్. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ న్యాచురల్గా ఇన్హెరిటెడ్, అంటే పుట్టినప్పటి నుంచి మన పేరెంట్స్ నుంచి ఆర్ మన జీన్స్లో ఉండాలి అని ఈ థియరీ చెప్తుంది. ఇప్పుడు హిస్టారికల్ లీడర్స్ ఉంటారు కదా, కింగ్స్, మిలిటరీ కమాండర్స్, ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళ లెక్క. మెరిట్ ఏంటి అంటే దీని నుంచి న్యాచురల్ టాలెంట్ని హైలైట్ చేస్తుంది. డిమెరిట్స్ ఏంటి అంటే ట్రైనింగ్ని వాటిని ఇగ్నోర్ చేయడం అవుతుంది. ఇంకా మోడర్న్ ఆర్గనైజేషన్లో హైరార్కీ ప్రకారం వాళ్ళ జీన్స్లో ఉంది అట్లా ఇట్లా అంటే కుదరదు కదా. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ కాంటిజెన్సీ థియరీ. ఇప్పుడు ఏంటి అంటే లీడర్షిప్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ మ్యాచింగ్ లీడర్షిప్ స్టైల్ విత్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు లీడర్ మెంబర్ రిలేషన్స్, టాస్క్ స్ట్రక్చర్, పొజిషన్, పవర్, దాన్ని బట్టి లీడర్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అని చెప్తా ఉంది థియరీ. సో ఇన్ కన్క్లూజన్, లీడర్షిప్ థియరీస్ ఏంటి అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లీడర్షిప్ చెప్తుంది. కొన్ని బిహేవియర్ మీద, కొన్ని సిచ్యువేషన్స్ మీద అట్లా ఉంది అని చెప్పి ఏదో జనరల్గా ఇవే కొన్ని పాయింట్స్ కన్క్లూషన్లో రాసేయాలి. నెక్స్ట్ లీడర్ వర్సెస్ మేనేజర్. జనరల్గా లీడర్, మేనేజర్ రెండు ఒకటే అనుకుంటారు, బట్ దీంట్లో డిఫరెన్స్ అనేది ఉంది. జనరల్గా లీడర్ అంటే ఏంటి అంటే పీపుల్ని గోల్ వైపుకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మేనేజర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వర్క్ చేయడానికి అండ్ ఆర్గనైజేషన్లో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ప్లాన్ చేయడం, షెడ్యూల్ చేయడం, అలాంటి వాటి మీద. సో మీనింగ్ ఆఫ్ ఎ లీడర్: who influences, motivates and guides people to achieve common goals willingly. ఇంకా మేనేజర్ ఏంటి అంటే who plans, organizes, directs and controls the organization resources to achieve objectives efficiently. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఒక సమ్ పాయింట్స్ లెక్క ఉన్నాయి. సో మెయిన్ రోల్ ఏంటి లీడర్ది అంటే ఇన్స్పైర్ చేయడం అండ్ పీపుల్ని గైడ్ చేయడం. మేనేజర్స్ ప్లాన్ చేయడం, కంట్రోల్ చేయడం. ఫోకస్ ఏంటి అంటే విజన్ అండ్ ఫ్యూచర్ గ్రోత్. వీళ్ళది డైలీ టార్గెట్స్, డైలీ ఆపరేషన్స్, వాటి మీద వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేస్తారు. వీళ్ళ అప్రోచ్ ఏంటి లీడర్స్ది అంటే ఇన్నోవేషన్ తేవడం, చేంజ్ తేవడం. మేనేజర్స్ ఏంటి అంటే ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేయడం, ఒక స్టెబిలిటీ అండ్ ఒక ఆర్డర్, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అనొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ గురించి చూస్తే లీడర్స్కి ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, అండ్ మేనేజర్స్ అన్నెసెసరీ రిస్క్ కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రస్ట్ అండ్ మోటివేషన్ బిల్డ్ చేస్తారు లీడర్స్. వీళ్ళు ఏంటంటే మెయిన్గా డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, సూపర్విజన్
ఉంచడం లాంటిది వీళ్ళ మెయిన్ టాస్క్. ఇంకా ఓరియంటేషన్ వీళ్ళు పీపుల్ కోసం పీపుల్ ఓరియంటెడ్గా ఉంటారు, అంటే పీపుల్ వెల్ఫేర్ కూడా చూసుకుంటారు. మేనేజర్స్ మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఈ టాస్క్కి ఏం కావాలి అని వాళ్ళు చూసుకోవడం. లీడర్స్ ఏమో వీళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ కోసం చేస్తారు, వీళ్ళేమో షార్ట్ టర్మ్ గోల్స్ కోసం. వీళ్ళు లీడర్స్ ఏమో ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తారు పార్టిసిపేట్ చేయమని. అండ్ మేనేజర్స్ ఏంటి అంటే వాళ్ళు ఒక రూల్స్ ప్రొసీజర్స్ అట్లా ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ అంటే విజన్, వాళ్ళకి ఇంకా మోటివేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్. మేనేజర్ క్వాలిటీస్ ఏంటి అంటే ప్లానింగ్ ఎబిలిటీ, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ ఒక లీడర్ ఉన్నారు, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలి అని ఒక ఐడియా ఉంటే ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ని మీరు చేయగలరు అని ఎంకరేజ్ చేసి చేపిస్తే అది లీడర్స్ ఇలాంటివి చేస్తారు. మేనేజర్ ఏంటి అంటే ఆ కొత్త ప్రోడక్ట్ వీళ్ళు ఎంప్లాయీస్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకు కొన్ని రీసోర్సెస్ కావాలి కదా, వాళ్ళకు ఒక షెడ్యూల్ కావాలి కదా, అవన్నీ చూసుకోవడం మేనేజర్ పని. వీళ్ళు ఇద్దరి మధ్యలో సిమిలారిటీస్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఆర్గనైజేషనల్ గోల్స్ కోసమే పనిచేస్తారు అండ్ వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్ ఎంప్లాయీసే. ఇంకా ఇద్దరికి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావాలి. రెండు రోల్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. కన్క్లూషన్లో ఏంటి అంటే లీడర్స్ విజన్ క్రియేట్ చేయడం, మోటివేట్ చేయడం మీద ఉంటే మేనేజర్స్ ఆ విజన్ని ప్రాక్టికల్ రిజల్ట్గా కన్వర్ట్ చేయడం మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. సో నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ పవర్. జనరల్గా పవర్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ చేసేది, ఒక పర్సన్ బిహేవియర్ని ఆర్ వాళ్ళు చేసే టాస్క్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం. పవర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్లో అంటే ఏంటి అని ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఈజ్ నోన్ యాజ్ పవర్. Power helps managers and leaders guide employees, maintain discipline and achieve organizational goals. మనం లీడర్షిప్కి డెఫినేషన్ రాసినప్పుడు ది ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ గైడ్ అవన్నీ రాసినాం, బట్ టువర్డ్స్ అ కామన్ గోల్, బట్ టు అచీవ్ ఎ కామన్ గోల్ అన్నాం. పవర్ గురించి డెఫినేషన్ రాసేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అని మెయిన్గా రాస్తున్నాం, ఇక్కడ టువర్డ్స్ ఎ గోల్ అనేది ఇంక్లూడ్ చెయ్యం మనం, అది గుర్తుపెట్టుకోవాలి మనం మెయిన్గా. జనరల్గా పవర్ అంటే ఏంటి అంటే అదే సేమ్ ఉంది లీడర్షిప్ డెఫినేషనే, కానీ టువర్డ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్, కామన్ గోల్స్ అనే వర్డ్స్ రావు ఇక్కడ. మీనింగ్ ఏంటి? ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ పవర్స్ అంటే మీనింగ్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ పవర్స్ ఏంటి అంటే పవర్ ఒక పర్సన్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మెయిన్గా ఇక్కడ మనం చదువుతాం. మేజర్ సోర్సెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ లెజిటిమేట్ పవర్. ఇప్పుడు అఫీషియల్ పొజిషన్ అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు మేనేజర్ అట్లా ఒక పొజిషన్ అసైన్ చేస్తారు, సో వాళ్ళది లెజిటిమేట్ పవర్ అన్నట్టు. వాళ్ళు ఏంటి అంటే ఎంప్లాయీస్కి వర్క్ అసైన్ చేయడం లాంటి పవర్ వాళ్ళకు ఉంది. ఫీచర్స్ ఏంటి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ డెసిగ్నేషన్ రికగ్నైజ్డ్ బై ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ అ ఫార్మల్ అథారిటీ. నెక్స్ట్ రివార్డ్ పవర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దిస్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద ఎబిలిటీ టు గివ్ రివార్డ్స్ సచ్ యాజ్ ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్, బోనస్ ఆర్ అప్రిసియేషన్. ఇప్పుడు ఒక సూపర్వైజర్ ఎంప్లాయీని ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కోసం ఒక రివార్డ్ ఆర్ ప్రైజ్ లాగా ఇస్తే అది రివార్డ్ పవర్. దీంట్లో ఫీచర్స్ ఏంటి అంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడం, ఇంకా ఎంకరేజ్ బెటర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ కోయర్సివ్ పవర్ అంటే ఏంటి అంటే ఈ పవర్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది అంటే ఎబిలిటీ టు పనిష్ ఎంప్లాయీస్ ఫర్ నాట్ ఫాలోయింగ్ రూల్స్ ఆర్ పూర్ పర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వస్తే ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయకపోతే వార్నింగ్ లెటర్ ఇవ్వడం, ఇంకా సస్పెండ్ చేయడం, శాలరీ కట్ చేయడం అలాంటిది. ఫీచర్స్ ఏంటి అంటే దీని నుంచి ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది, బట్ ఇలాంటి పవర్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ ఎక్స్పర్ట్ పవర్ అంటే ఇప్పుడు ఒక పర్సన్కి మంచిగా నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది అంటే వాళ్ళకి పవర్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ పవర్ వాళ్ళు వేరే ఎంప్లాయీస్ని గైడ్ చేస్తుంటారు కదా, అది ఇది మెయిన్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆర్ ఒక ఎక్స్పర్ట్ వేరే వాళ్ళకి గైడ్ చేస్తారు కదా, అదే ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఫీచర్స్ ఏంటి అంటే
based on competence and it creates respect. నెక్స్ట్ రిఫరెంట్ పవర్ అంటే ఏంటి అంటే దిస్ పవర్ కమ్స్ ఫ్రమ్ పర్సనాలిటీ మెయిన్గా. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని నమ్ముతారు టీమ్ మెంబర్స్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళని ఒక లీడర్గా వాళ్ళే ఫాలో అవుతుంటారు అనమాట. ఇట్ బిల్డ్స్ లాయాలిటీ అండ్ స్ట్రాంగ్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పవర్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్కి ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంటో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. అట్లా అంటే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఒక పర్సన్కి బాగా తెలుసు, అప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అట్లా ఉంటుంది కదా, అది ఇది మెయిన్గా. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఆర్గనైజేషన్ అంటే ఇది డెసిషన్ మేకింగ్లో డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి అండ్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడానికి, కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి అవి కొంచెం రాసేయాలి ఇవి. పవర్ మిస్యూజ్ గురించి ఉంది నెక్స్ట్. ఇప్పుడు పవర్ అనేది మనం కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి, మన కోసం కానీ సెల్ఫిష్నెస్ కానీ ఆర్ ఇంకా ఎందుకన్నా యూస్ చేస్తే ఎంప్లాయీస్కి డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫియర్ స్ట్రెస్ లాంటివి స్టార్ట్ అవుతాయి అండ్ గొడవలు కావడం స్టార్ట్ అవుతాయి అండ్ మోరలే తగ్గిపోతుంది అండ్ కరప్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పవర్, సో ఇన్ కన్క్లూజన్ పవర్ అనేది చాలా ఎఫెక్టివ్ థింగ్, దాన్ని మనం కరెక్ట్గా యూస్ చేసుకోవాలి అండ్ రాంగ్గా యూస్ చేయకూడదు. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్, ఈ టాపిక్ డబల్ టైం వచ్చినట్టుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పవర్ అండ్ పాలిటిక్స్. ఇప్పుడు ఇంతకుముందు చూసినాం కదా పవర్, అదే డెఫినేషన్ రాయాలి. పవర్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అట్లా. పాలిటిక్స్ ఏంటి అంటే యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ టు గెయిన్ పవర్ తెచ్చుకోవడానికి చేసే యాక్టివిటీస్ని పాలిటిక్స్ అంటారు. ఆర్ టు ప్రొటెక్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇప్పుడు పవర్కి పాలిటిక్స్కి రిలేషన్ ఏంటి అంటే పవర్ అంటే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాబిలిటీ అండ్ పాలిటిక్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ యూజింగ్ పవర్ అండ్ పాలిటిక్స్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ ఇన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ పాలిటిక్స్, ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్కి అండ్ కాంపిటీషన్ ఫర్ ప్రమోషన్స్. ఇప్పుడు ప్రమోషన్స్ వస్తున్నప్పుడు పాలిటిక్స్ ప్లే చేస్తారు కదా, అంటే వాళ్ళ పవర్ని యూజ్ చేయడం అలాంటివి. అండ్ పర్సనల్ అంబిషన్స్, డిఫరెన్సెస్ ఇన్ గోల్స్, అన్క్లియర్ రూల్స్ అండ్ పాలసీస్, ఫేవరిజం, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అమాంగ్ ఎంప్లాయీస్, అట్లా వీటి నుంచి పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, పాలిటిక్స్కి ఏమైనా పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే అది సపోర్ట్ ఫర్ గుడ్ ఐడియాస్. ఒకవేళ గుడ్ ఐడియాస్ ఉంటే వాటిని సపోర్ట్ చేయడానికి పాలిటిక్స్ ఈజ్ ఓకే. ఇంకా నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ కోసం, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేయాలి అంటే అండ్ డిపార్ట్మెంటల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా లీడర్షిప్ కోసం, ఇలాంటి వాటికి పాలిటిక్స్ ఈజ్ ఓకే. కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్, పాలిటిక్స్ నుంచి గొడవలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ టీం వర్క్ అనేది తగ్గిపోతుంది, స్ట్రెస్, డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది అండ్ ఫేవరిజం అనేది వస్తుంది, దాని నుంచి పార్షియాలిటీ, ఇంకా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఆర్గనైజేషనల్ కల్చర్ డ్యామేజ్ అయిపోతుంది దీని నుంచి. ఇప్పుడు నెగిటివ్ పాలిటిక్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ట్రాన్స్పరెన్సీ. ఏమైనా డెసిషన్ తీసుకుంటే ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నాం, ఇట్లా ఏం డెసిషన్ తీసుకుంటున్నాము అనేది అందరికీ చెప్తే నెగిటివ్ పాలిటిక్స్ అనేది తగ్గుతుంది. ఇంకా ఫేర్ ప్రమోషన్ పాలసీస్, ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఒక కరెక్ట్ వేలో ఫేర్గా న్యాయంగా ఉండాలి అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ని ఎంకరేజ్ చేయాలి, ఏమనుకుంటున్నారు అనేది ఒకళ్ళు అందరికీ చెప్తే సో పాలిటిక్స్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, నెగిటివ్ పాలిటిక్స్కి. అండ్ రివార్డ్ మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్. మెరిట్ అంటే మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం అట్లా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ట్రస్ట్ బిల్డ్ చేయడం ఆర్గనైజేషన్ అమాంగ్ ది ఎంప్లాయీస్. ఇంకా స్ట్రాంగ్ ఎథికల్ లీడర్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఒక ప్రమోషన్ కోసం ఏం చేస్తున్నారు అంటే రూమర్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అప్పుడు అది నెగిటివ్ పాలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు ఒక మేనేజర్ ఉండి వాళ్ళని, అంటే ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ ఉంటే వాళ్ళని ఇద్దరిని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ కోసం మీరిద్దరు కలిసి వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కూర్చోబెడితే అది ప్రాజెక్ట్ కోసమే కాబట్టి అది పాజిటివ్ పాలిటిక్స్. సో ఇన్ కన్క్లూజన్
పవర్ ఇంకా పాలిటిక్స్ అనేది అన్అవాయిడబుల్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఎథికల్గా యూస్ చేస్తే ఆర్గనైజేషనల్ గ్రోత్కి సపోర్ట్ చేయడం అవుతుంది. ఒకవేళ మిస్యూజ్ చేస్తే అనవసరంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. దాని నుంచి ఆర్గనైజేషన్లో ఇన్ఎఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. సో ఆర్గనైజేషన్ మస్ట్ మేనేజ్ పాలిటిక్స్ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 4 of organizational behavior. We will meet in the next video. Bye bye.